యెస్. పాలిటిక్స్‌లో చేరుతారు. ఎందుకు? బికాజ్ వన్ విల్ బి హావింగ్ అన్ ఐడియా దట్ విల్ డ్రైవ్ ద ఫ్యూచర్ ఆఫ్ హిస్ ఆర్ హర్ జ్యూరిస్డిక్షన్. రైట్? కొద్దిగా అనలిటికల్‌గా ఎవరైతే నేను కరెక్ట్ అని అనుకుంటారో, ఎవరైతే మంచి చేయగలను అనుకుంటారో, అప్పుడు వాళ్ళు పాలిటిక్స్‌లోకొస్తారు. పొలిటికల్ పార్టీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కన్వీనియంట్‌గా టీమ్ మెంబర్ అవుతారు. ఎలక్షన్స్ కంటెస్ట్ చేసి గెలిచి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు. ఇది మనందరికీ తెలిసిందే. యెస్, యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. నౌ ఇక్కడ వి ఆర్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ గెలుపు, ఓటములనేది ఉండనే ఉండవని నా ఫీలింగ్. ఎందుకంటే పొలిటికల్‌గా మనం ఒకసారి ఆన్ అండ్ ఓవరాల్‌గా చూస్తే దెర్ విల్ బి 2 ఆప్షన్స్ ఆర్ 2 ఛాన్సెస్. ఒకటి ఎవరైతే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ నడిపించి విజనరీగా స్టేట్‌ని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత ఇది వాళ్ళకొస్తుంది. ద అదర్ పార్టీస్ విల్ హావ్ అన్ ఆపర్చునిటీ టు సెట్ రైట్ ద విన్నింగ్ పార్టీ ఆర్ ఫార్మ్డ్ గవర్నమెంట్ పార్టీ వెనెవర్ ఇట్ లూజెస్ ఇట్స్ ట్రాక్. సమ్‌టైమ్స్ తెలుసో తెలియకో కొన్ని ఇట్లా అట్లా వెళ్తుంటే యూ హావ్ టు కమ్ బ్యాక్ బ్రో అనేసి చెప్పటానికే ఇంకొక చెక్ ఉండాలి కాబట్టి థట్ ఆప్షన్ హ్యాస్ గివెన్ టు ది అదర్ పార్టీస్. ఇక్కడ ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు? అల్టిమేట్‌గా ఇద్దరు కలిసి ప్రజల మంచి కోసమే వాట్ ఇస్ దిస్ ఫ్రేమ్ చేసేసి డిస్కస్ చేస్తున్నారు అనంటే ఇట్ ఈస్ అగైన్ బోత్ ఆర్ సర్వింగ్ ద కంట్రీ ఆర్ అ స్టేట్ ఆర్ హిస్ ఆర్ హర్ జ్యూరిస్డిక్షన్. హెన్స్ ఇక్కడ ఎవరు ఓడిపోయినట్టు కాదు. ఇట్ ఈస్ ద సొసైటీ దట్ వీళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు అనేసి మాట్లాడుతుంది. థింక్ లాజికల్. సో, ఫస్ట్ పాయింట్ ఇక్కడ వాట్ ఇస్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ నంబర్స్ చూస్తే this time TDP, Janasena party and BJP party has got the chance to frame the government and congratulations to each and every person. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రైట్, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, అండ్ ది బీజేపీ పార్టీస్, రైట్, భువనేశ్వరి మేడం. సో దే హ్యావ్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీస్ యాజ్ లీడర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ పార్టీస్ అండ్ ఆల్ ద పార్టీస్ హ్యాస్ టు బి కంగ్రాచులేటెడ్. వాళ్ళ హార్డ్ వర్క్ అనేది ఎంత ఉండింటుంది. మిడ్ సమ్మర్లో కూడా వాళ్ళు వర్కౌట్ చేశారు. రైట్, దే వాట్ ఇస్ దిస్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ కానివ్వండి, దే డిడ్ దేర్ హార్డ్ వర్క్. మోర్ ఓవర్, నాట్ ఓన్లీ దిస్, వీ ఆర్ అ డెమోక్రటిక్ కంట్రీ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. రైట్, నేను మీరు నా లైకింగ్ మీ లైకింగ్ కాదు, ఇట్ ఈస్ ఓవరాల్గా మనందరి యావరేజ్ తీసేసి ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేశారు అండ్ వీ రెస్పెక్ట్ ఇట్. రైట్, 2019లో కూడా జగన్ గారు వచ్చారు, వీ రెస్పెక్టెడ్. ఈసారి 2024లో వచ్చారు, వీ రెస్పెక్ట్ దెమ్, ద త్రీ పార్టీస్, బికాజ్ ఇట్ ఈస్ అగైన్ అ పార్టీ దట్ నాట్ దట్ కౌంట్స్. ఆ చైర్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా తీసుకొని ఆ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు అనేది కౌంట్ అవుతుంది. అక్కడ ఎవరైనా కూర్చోండి, మీరు కూర్చోండి, రైట్, వాళ్ళే వీళ్ళు అని కాదు, ఎవరైనా కూర్చోండి. అగైన్ ఆ కూర్చున్న సీట్ మనం ఇప్పుడు అనుకుంటాం కానీ ఎన్ని ఇబ్బందులు పడి, ఎన్ని అవమానాలు తీసుకొని, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడితే తప్ప ఆ చైర్ వచ్చి ఉంటుందండి. రైట్, మనకంటే వాళ్ళు తెలివైనోళ్ళే. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వీ రెస్పెక్ట్ దెమ్. అండ్ ఇక్కడ ఎంతమంది ఎంత ఇబ్బంది పడ్డారనేది కాదు, దే హ్యావ్ గాట్ దట్ ఆపర్చునిటీ, వీ రెస్పెక్ట్ ఇట్, కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ అగైన్ ఇక్కడ ఎవరు గెలుపు ఓటములు కాదు, ఇది మనం తెలుసుకొని ముందుకెళ్ళిపోవడమే. ఇక్కడ ఇంకొక విషయం ఉందండోయ్, నేను ఒక్క మనిషి గురించి చెప్పాలనుకుంటున్నా. ఆ మనిషి హీ ఈజ్ నన్ అదర్ దాన్ బట్ మీరు లాస్ట్ 2 డేస్‌లో ఒక అన్ని సర్వేస్ ఉండింటే అందులో ఒక్కతని గురించి చెప్పాలనుకున్నా. హీ ఈజ్ నన్ అదర్ కేకే. సో, కేకే గారున్నారు గదా! హీ సెడ్ ద నంబర్స్, హీ ప్రెడిక్టెడ్, హీ కాలిక్యులేటెడ్, కరెక్ట్‌గా చెప్పాలంటే. కాలిక్యులేటెడ్ ద నంబర్స్ ఇన్ సచ్ ఎ వే, అతని హార్డ్ వర్క్, అతని డెడికేషన్, అతని ప్యూరిటీ, ఆ పదం ఆయనే వాడతారు. రైట్. అతని లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అనేది ఇట్ ఈస్ షోన్ ఇన్ వన్ డే. ఆ ఒక్క రిజల్ట్‌లో చూపించారనమాట ఎగ్జిట్ పోల్స్‌లో. బట్ అది దాని వెనకాలున్న అతని కృషి, అతని ప్రెషర్ ఎంత తీసుకున్నారనేది నాకు ఆయన ఇంటర్వ్యూ ఒకటి 2 చూస్తే అర్థమైంది. నిజం ఎక్కడున్నా గూడా మనం ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోవట్లేదనంటే అది నా తప్పవుతుంది. హీ హాస్ డన్ దట్ వర్క్. ఆయన చూస్తారో లేదో నాకు తెలీదు కానీ, మీరు చూస్తున్నారు కాబట్టి, మనం నేర్చుకోవాల్సిన 1, 2 విషయాలు, అది ఎవరైనా కానీ, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళైనా కానీ, ఎవరి దగ్గరైనా మంచుందంటే ఆ పాయింట్స్ మనం తీసుకొని ఆచరించడమే. ఐ ఫెల్ట్ థాట్. అది నేను మీతో డిస్కస్ చేయాలనిపించింది. అతను చెప్తారు. సో, సార్ నిజంగంటే మీరు వాటెవర్ దట్ యూ సెడ్ ఇస్ నిజంగా నాకు ఐ కుడ్ ఏబుల్ టు ఫీల్ అట్‌లీస్ట్ 50% అండ్ దట్ వాస్ వర్త్ ఛాలెంజింగ్ మీరు తీసుకున్నదంతా. ఆ రిజల్ట్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ దట్ ఎక్స్‌పీరియన్స్ దట్ యూ టేక్ ఇట్, మీరు మీరు పడుతున్న ఎక్స్‌పీరియన్స్ అది నేను కానీ ఎవరు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేరు. జస్ట్ యూ కెన్ ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్ మనకు కావాలి అంటే యూ యాస్ ఎ స్టూడెంట్, యాస్ ఎన్ యాస్పిరెంట్ యూ కెన్ డూ సమ్ థింగ్స్. రైట్. అతను ఆయన బయటికొచ్చి చెప్పేంతటి వరకు ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారో అది ఎవ్వరికీ తెలీదు. అవసరం గూడా లేదు. అంత హార్డ్ వర్క్ చేసేకి మీకు అంత అవసరం లేదు. ఒక జాబ్ తెచ్చుకోవడానికి గవర్నమెంట్ జాబ్‌కి అంత అవసరంలా. రైట్.
కష్టపడాలి. డౌటొస్తుంది. భయం వేస్తుంది. ఇబ్బందొస్తుంది. రిజల్ట్ రాదు. ఇంకొన్ని సార్లు ఫ్రస్ట్రేషనొస్తుంది. ఇవన్నీ ఆయనకి ఇంకా ఎక్కువొచ్చినుంటాయి. అవన్నీ దాటి ముందుకెళ్ళి ఒకటంటారు. ఇవన్నీ తీసుకొని నేను ఇవన్నీ రైట్ మెంటల్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ అండ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఇవన్నీ తీసుకొని కన్సిడర్ చేస్తే నేను ఈ ముందుకొచ్చి చెప్పగలిగిండేవాడినే కాదు అని ఒక మాటంటారు. హెన్స్ కుడోస్ సార్. ఇంక అంతకు మించి ఇంకేం చెప్పగలం. సో, ద అవన్నీ ముందుకెళ్ళి ఆయన చేశారు ఇవన్నీ. రైట్. ఆయన ఇంకోటి ఆ క్రెడిట్ ఆయన తీసుకోవట్ల. హౌ హంబుల్ హి ఈస్. రైట్. అది ఆయన ఎవరికో ఇంకొకరికి ఇస్తారు. ఆ పీపీటీ ప్రెజెంట్ చేసిన వాళ్ళకి అండ్ సమ్ అడ్వర్టైజ్‌మెంట్ మీడియాకి నాకంత పేరు గుర్తుకులేదు. అండ్ హిస్ వైఫ్ అండ్ మెనీ పీపుల్ అండ్ హిస్ సోషల్‌గా అతనితో వర్కౌట్ చేసిన వాళ్ళు సర్వేలో హి హిమ్సెల్ఫ్ హాస్ గాన్ టు ద 1 ఆర్ 2 విలేజెస్ అండ్ హి హాస్ డన్ ద శాంపుల్ సర్వే అండ్ పొలిటికల్ పార్టీస్‌కి ఆయన వాట్ ఈస్ దిస్ హెల్ప్ చేస్తారు. అండ్ ఈవెన్ ఎవరైతే కొద్దిగా ప్రిడిక్షన్ తప్పున్నా కూడా యెస్. ఎంత హంబుల్ అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఈయనే చిన్న అని చెప్పేసి గ్రేట్. సచ్ ఎ గ్రేట్ పర్సన్. సో, కుడోస్ సార్. మీ నిజంగంటే యువర్ క్యారెక్టర్ ఈస్ రియల్లీ నాకు నచ్చింది. అండ్ అగైన్ పర్సనల్‌గా ఎవరు ఎట్లన్నా ఉన్నాయి. ఇట్ ఈస్ ద మైండ్‌సెట్ దట్ విచ్ మేక్స్ అస్ గుడ్ ఆర్ నాట్. అంతే ఇంకేం మాటలేదు. హి ఈజ్ వర్త్ కమెండబుల్. అండ్ మీరు ఇంకొక మాట అన్నారు. నాన్ పొలిటికల్‌గా కూడా సర్వీస్ మీరు ముందుకెళ్తారనేసి. ఐ ఫీల్ ఎక్కడైనా జెన్యూన్‌గా మనకు జరుగుతుంది అనంటే ఇట్ ఈస్ వాట్ ఈస్ అడ్మైరబుల్ అండ్ అంతే సార్. ఇంకేం లేదు. మీకు ఒక మాట చెప్పలేము. వర్డ్స్ ఆర్ కమింగ్ డౌన్. అండ్ మీ జెన్యూనిటీకి, మీ ప్యూరిటీకి అగైన్ యూ హావ్ టు వర్క్ లైక్ దిస్. అండ్ దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. అగైన్ ఫైనల్‌గా ఒకటే మాట. మీరు యాజ్ ఎ స్టూడెంట్ నెక్స్ట్ ఎలక్షన్స్‌కి యూ విల్ బి గెట్టింగ్ సెటిల్డ్ డౌన్ అండ్ యాజ్ ఎ జాబ్ సో అండ్ సో విచ్ ఎవర్ దట్ యూ లైక్ నెక్స్ట్ 5th ఇయర్ ఎలక్షన్ మాట్లాడేటప్పుడు యూ విల్ బి ఎ సెటిల్డ్ పర్సన్ హూసో ఎవర్ ఇట్ మే బి. అండ్ మీ యొక్క జాబ్స్ ముందుకి హ్యాపీగా రావాలని అండ్ మీరు అనుకుంటున్న టార్గెట్ ఖచ్చితంగా ఈజీ వేలో సక్సెస్ఫుల్‌గా రావాలనేసి దానికి ఇలా కేకే వాళ్ళు ఉన్నారు కదా! హి హాస్ గివెన్ యూ అ వెరీ గుడ్ ఇన్‌స్పిరేషన్. ఎప్పుడన్నా లో అనిపించినప్పుడు గానీ యూ జస్ట్ లిజన్ టు హిమ్. జస్ట్ సెన్సిటివ్‌గా కొన్ని మాటలు చెప్తారు. అవి చాలు. హెన్స్ దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. కంగ్రాచ్యులేషన్స్ టు ద కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ రైట్. అండ్ వాట్ ఈస్ దిస్ తెలంగాణ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి సో ఇట్ ఈస్ అగైన్ దిస్ ఛాన్సెస్ టుడే ద డే ఈస్ ఏపీస్. సో దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. కంగ్రాచ్యులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ సీసాట్ ముందుండింది నాకు. కొన్ని వాళ్ళతో ఎక్కువ వాట్ ఈస్ వాళ్ళకి జూన్ కాబట్టి నెక్స్ట్ వీక్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ టు యూట్యూబ్. బట్ ఇప్పటి నుంచి వచ్చేస్తా. లెట్ అస్ సీ. నాకు కూడా ఆయన ఇన్స్పిరేషన్ ఉన్నారు కాబట్టి లెట్ అస్ సీ హౌ ఇట్ వర్క్స్ అండ్ ఐఎమ్ నాట్ గోనా టెల్ ఇట్ టు యూ. ఐ విల్ షో ఇట్ టు యూ. గుడ్ డే. బాయ్.